హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 3 నెలలు అవుతుంది. లిటరల్లీ 0 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 3000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సమ్హౌ హ్యాపీ. బట్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మన ప్రతి వీడియోని చూస్తారా అంటే నో అనే అంటాను. అందరూ యూట్యూబ్ కెరీర్ని ఆల్టర్నేటివ్ కెరీర్లా చూడాలి అంటారు. వాళ్ళ మాట వినుంటే బాగుండేదేమో అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బికాస్ నా టార్గెట్ ఎప్పుడు ఒక 100 మంది మాత్రమే. నేను చేసే ప్రతి పనిని కనీసం 100 మంది చూసినా చాలు అనుకునే ఒక సాధారణమైన కంటెంట్ క్రియేటర్ని నేను. ఈ ఛానల్ ఫిబ్రవరి 14న స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసిన 42 రోజులకి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను. అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఇష్యూ మీద వీడియో చేయగానే ఆ వీడియోలో నేను మాట్లాడిన విధానం వల్ల, లేదా ప్రతి ఇష్యూలో ఒక థిన్ లైన్ అనేది ఉంటుంది కదా, ఆ థిన్ లైన్ని క్రాస్ చేయకుండా మాట్లాడడం వల్ల ఏమో తెలియదు కానీ వీడియో చేయగానే వెంటనే వైరల్ అయింది. నేను మాట్లాడిన విధానం మీద చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఆ వీడియో నుంచి రావటం వల్ల ఏమో తెలియదు కానీ ఏదో ఒక కాంట్రవర్సీ మీద వీడియో చేస్తుంటేనే వ్యూస్ వస్తున్నాయి, లేకపోతే అస్సలు రావట్లేదు. బేసిక్గా ఒకరిని చులకం చేసి నలుగురిని నవ్వించడం లాంటి వాటికి నేను కొంచెం వ్యతిరేకం. అందుకే కాంట్రవర్సీస్ తగ్గించి రియల్ ప్రాబ్లమ్స్ అండ్ లైఫ్ లెసన్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాలి అని అనుకున్నాను. ఇంత షార్ట్ టైంలో మానిటైజేషన్ అయ్యి 3000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి రీజన్స్ ఏంటో తెలుసా? మొదటిది మీ అందరికీ తెలిసిందే, కన్సిస్టెన్సీ. వీడియోస్ వెళ్ళినా వెళ్ళకపోయినా వీడియోస్ చేస్తూనే ఉండాలి. ఒకసారి ఈ రఫ్ బుక్ని చూడండి. ఇందులో నేను చేసే కంటెంట్ తాలూకు స్క్రిప్ట్ రాసుకుని డబ్బింగ్ చెప్పి ఎడిట్ చేసి అప్లోడ్ చేశాక దాని రిజల్ట్ని కూడా ఇక్కడే రాసుకుంటాను. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్కి ఇంకా బెటర్గా ప్లాన్ చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్, నేను పర్సనల్గా నాకు పెట్టుకున్న రీజన్ అండ్ రూల్. నా అనే వాళ్ళెవ్వరికీ ఈ ఛానల్ గురించి తెలియకూడదు, ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మా ఇంట్లో వాళ్ళకి యూట్యూబ్ గురించి చెప్పినా పెద్దగా అర్థం కాదు, సో ప్రాబ్లం లేదు. ఎందుకు తెలియకూడదు అంటున్నానంటే, మన ఛానల్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి నా వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ టాకింగ్ అండ్ వర్క్ అండ్ కంటెంట్ని ఇష్టపడే రావాలి అనేది నా అల్టిమేట్ ఎజెండా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మన అనుకునేవాడు మనకి ఎప్పుడైనా వెన్నుపోటు పొడుస్తాడు, కానీ మనల్ని నమ్మి వచ్చినవాడు మన కష్టాల్లో నిలుస్తాడు. ముక్కు మొహం తెలియని నలుగురు మంచి మనుషులతో 2 మంచి మాటలు షేర్ చేసుకోవడంలో నాకు ఎంతో తృప్తి దొరుకుతుంది. నా ఉద్దేశం వాళ్ళకి నచ్చితే వీడియోని లైక్ చేస్తారు, నచ్చకపోతే కామెంట్స్లో కరెక్ట్ చేస్తారు, సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంతే. ఇదే నా 3 నెలల యూట్యూబ్ జర్నీ. ఒక మామూలు శాంసంగ్ ఫోన్తో 150 రూపాయల మైక్తోనే నేను ఇదంతా చేయగలిగాను. ఎవరైనా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండు, ఇంకేదైనా ఇంట్రెస్టింగ్గా చేయాలని ఇప్పటికే అనుకుంటూ ఉంటాను. నేను ఇక్కడ మనుషుల్ని, ఇక్కడ జరిగే వింతల్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ అదే ప్రయత్నంలో ఉన్నాను. అందుకే ఈ జర్నీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో చిన్న ఆశ, ఒక ప్రమాదకరమైన పడవ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం మధ్యలో ఫేస్ని రివీల్ చేసి సముద్రం మధ్యలో నేను అనుకుంటున్నట్టు వీడియోస్ చేసి మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. సినిమాల్లో చెప్తున్నట్టు ఒక్కసారైనా సముద్రాన్ని చుట్టేసి రావాలనేది నా కోరిక. త్వరలోనే ప్లాన్ చేస్తున్నాను. బట్ సపోర్ట్గా ఎవరైనా రండిరా అని మా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? చాలా భయపడిపోయారు. బట్ సముద్రాన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో త్వరలోనే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సముద్రం మధ్యలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు నౌ టు టాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.